ఓరల్ క్యాన్సర్ స్క్రీనింగ్ అంటే మనం ఓరల్ క్యాన్సర్, నోటి క్యాన్సర్ ఎర్లీ స్టేజ్లో ఎలా డిటెక్ట్ చేయాలి? ఫస్ట్, ఓరల్ క్యాన్సర్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఇండియాలోనే మోస్ట్ కామన్, అండ్ ఇండియాలో కూడా ఓరల్ క్యాన్సర్ అనేది మోస్ట్ కామన్ క్యాన్సర్. సో రిస్క్ ఫ్యాక్టర్స్, ఓరల్ క్యాన్సర్ దేనివల్ల వస్తుంది అంటే రిస్క్ ఫ్యాక్టర్స్. ఫస్ట్, స్మోకింగ్. 2, పాన్ మసాలా, డిఫరెంట్ టైప్స్ లైక్ కైని, జర్దా ఇలాంటి ఏవి తీసుకున్నా కూడా ఎనీ ఫార్మ్ ఆఫ్ టొబాకో ఓరల్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. థర్డ్, ఆల్కహాల్. ఫోర్త్ ఈజ్ షార్ప్ టూత్, అంటే టూత్స్ ఏదైనా అబ్నార్మల్గా పెరిగి పింక్ కలర్ మ్యూకోజాని కంటిన్యూస్గా ఇరిటేట్ చేయడం వల్ల కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. వార్నింగ్ సైన్స్ ఆఫ్ ఓరల్ క్యాన్సర్. క్యాన్సర్ ఎర్లీ స్టేజ్లో కానీ లేకపోతే క్యాన్సర్ ముందు ఉండే సైన్స్. ఫస్ట్ ఈజ్ రెడ్ కలర్ ప్యాచ్. మన నోట్లో రెడ్ కలర్గా ఎర్రగా ఏదైనా ప్యాచ్ లాగా ఉన్నా, లేకపోతే వైట్ కలర్ ప్యాచ్ ఉన్నా, లేకపోతే మౌత్ ఓపెనింగ్ తగ్గినా, లేకపోతే ఏదైనా అల్సర్ లాగా ఉండి మానకపోయినా, లేకపోతే చిన్న నోట్లో కానీ నెక్లో కానీ చిన్న గడ్డలాగా ఉండడం, ఇవి మనకి వార్నింగ్ సైన్స్ అంటారు. సో దీన్ని ఎలా డిటెక్ట్ చేయాలి? మనకి ఎస్పెషల్లీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి, అంటే ఈ కైని, ఈ టొబాకో తీసుకునే వాళ్ళకి రెగ్యులర్గా అంటే 3 monthsకి ఒకసారైనా ఓరల్ క్యావిటీ ఎగ్జామినేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. సో ఈ వార్నింగ్ సైన్స్ ఏమైనా ఉంటే అప్పుడు బయాప్సీ చేసి వీ కెన్ డిటెక్ట్ ఓరల్ క్యాన్సర్ అట్ అన్ ఎర్లీ స్టేజ్, అంటే త్వరగా డిటెక్ట్ చేయగలుగుతాం.